హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఈ ప్రేమ ఏ దరి చేరినో 16వ భాగాన్ని వినిద్దాం. మోక్ష శ్రీరామ్ తనని లవ్ చేస్తున్న విషయం శాన్వికి చెప్తుంది. అంతా విన్న శాన్వి, ఓ చాలా బాగుంది మీ లవ్ స్టోరీ. నీకు తెలియకుండా నేను లవ్ చేయడం, మీ పేరెంట్స్ ముందే నీకు ప్రపోజ్ చేయడం సూపర్. అసలు నిజంగా శ్రీరామ్ గ్రేట్. అతను కాదు లక్కీ, అతని ప్రేమ దక్కినందుకు నువ్వు లక్కీ అంది శాన్వి. అవునే, అతను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసాక నాకు కూడా అదే అనిపించింది. నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? నేనే కాదు నువ్వు కూడా లక్కీనే తెలుసా. నన్ను శ్రీరామ్ ఎంతగా లవ్ చేస్తున్నాడో నిన్ను మీ బావ కూడా అంతే లవ్ చేస్తున్నాడు. నువ్వే అతని ప్రేమను గుర్తించడం లేదు. కొంచెం అతని ప్రేమ అర్థం చేసుకోవడానికి ట్రై చేయవే, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అంది మోక్ష. అబ్బా, ఎందుకే మీరు అతని లవ్ గురించి మాత్రమే చెప్తారు? అతను నన్ను ప్రేమిస్తే సరిపోతుందా? నేను అతన్ని లవ్ చేయాల్సిన అవసరం లేదా అంది శాన్వి. అంటే నీ ఉద్దేశం ఏంటే? అతన్ని లవ్ చేయడానికి నీకున్న ప్రాబ్లం ఏంటి అంది మోక్ష. ఏమోని, అదంతా నాకు తెలీదు. నాకు మాత్రం అతన్ని పెళ్లి చేసుకునేంత ఇష్టమైతే లేదు. అందరి బలవంతం మీదే ఒప్పుకున్నాను అంతే అంది శాన్వి. పెళ్ళయ్యాక ఆ ఇష్టం అదే వస్తుంది. ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అంది మోక్ష. అది జరగని పని. ఇప్పుడు నా గురించి ఎందుకులే కానీ నువ్వు మీ వాళ్ళు ఇచ్చిన టైంని యూజ్ చేసుకుని పనిలో ఉండు అంది శాన్వి ఫోన్ కట్ చేస్తూ. రాక్షసి ఫోన్ పెట్టేసింది. మానస్ దీంతో ఎలా వేగుతాడో ఏమో అనుకుంది మోక్ష. శ్రీరామ్ పెద్దవాళ్ళు ఇచ్చిన 2 నెలల గడువుని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు. మోక్ష శ్రీరామ్తో కలిసి ఉన్న ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంది. శ్రీరామ్ ఆమెను తన ప్రేమలో బందీని చేస్తాడు. శ్రీరామ్ ప్రేమలో పడి ప్రాక్టీస్ కూడా పక్కన పెట్టేసింది మోక్ష, రేపు నీ బర్త్డే కదా, పద షాపింగ్కి వెళ్దాం. లిఖిత పెళ్లి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక నెక్లెస్ అడిగావు కదా, అది కొనిపెడతా అంది శ్రవంతి. అది ఆల్రెడీ శ్రీరామ్ కొనిచ్చాడమ్మా, నీకు చెప్పడం మర్చిపోయాను అంది మోక్ష. సరే, నీకు నచ్చిన డ్రెస్ కొనుక్కో అంది శ్రవంతి. అమ్మా, ఒకసారి నా రూమ్లోకి వెళ్ళి చూడు. శ్రీరామ్ ఎన్ని డ్రెస్సులు పంపించాడు, వాటికి మ్యాచింగ్స్ కూడా పంపించాడు. అసలు తనకు నా బర్త్డే అని చెప్పలేదు. నువ్వు చెప్పావా ఏంటి అంది మోక్ష. నేను చెప్పలేదే, అయినా నీ గురించి అన్నీ తెలుసుకున్నవాడు నీ పుట్టినరోజు తెలుసుకోలేడా? ముందే ఇన్ని పంపించాడంటే రేపు ఇంకేం ప్లాన్ చేశాడో అంది శ్రవంతి. నేను కూడా అదే అనుకుంటున్నాను, చూడాలి సార్ ఏం ప్లాన్ చేశాడో అంది మోక్ష. ఆ నైట్ ఆ ఆలోచనలతోనే నిద్రపోయింది. నిద్రలో గాల్లో తేలుతున్నట్లు అనిపించింది మోక్షకి. వెంటనే కళ్ళు తెరిచి చూసింది. ఒక్క నిమిషం తను ఎక్కడుందో అర్థం కాలేదు. ఆమె ఇంకా అయోమయంలోనే ఉండగానే హ్యాపీ బర్త్డే మై లవ్ అంటూ ఆమె నుదుటిపై కిస్ చేశాడు శ్రీరామ్. థ్యాంక్స్ శ్రీరామ్ అని. కానీ నువ్వు ఇక్కడ, అసలు మనం ఎక్కడున్నాం అంది మోక్ష ఏమీ అర్థం కాక చుట్టూ చూస్తూ. మనం ఫ్లైట్లో ఉన్నాం. ఇది మన ప్రైవేట్ ఫ్లైట్. కాసేపట్లో నీకో సర్ప్రైజ్ ఉంది. ముందు కేక్ కట్ చేయి అని ఆమె ముందు కేక్ ఉంచాడు. కేక్ తర్వాత ముందు ఇది చెప్పు, ఇంట్లో నిద్రపోతున్న నేను ఫ్లైట్లోకి ఎలా వచ్చాను అంది మోక్ష. ఎలా వచ్చావంటే నేను ఎత్తుకొని తీసుకుని వస్తే వచ్చావు. నీకు మెలకువ రాకుండా, ఎటువంటి సౌండ్స్ రాకుండా జాగ్రత్త పడి నేను తీసుకొచ్చాను. ముందు కేక్ కట్ చేయి, మన వాళ్ళు వీడియో కాల్లో నీకోసం వెయిట్ చేస్తున్నారు అన్నాడు శ్రీరామ్ ఫోన్ చూపిస్తూ. అప్పుడు చూసింది మోక్ష వాళ్ళని. శాన్వి, ఆర్య, తరుణ్, ప్రియా, అభి, లిఖిత్ అందరూ ఒకేసారి ఆమెకి విషెస్ చెప్పారు. అందరికీ థ్యాంక్స్ చెప్పి వాళ్ళ ముందే ఆమె కేక్ కట్ చేసి శ్రీరామ్కి తినిపించింది. కాసేపు సరదాగా వాళ్ళతో మాట్లాడింది. తర్వాత విజయ్, శ్రవంతి ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడింది. అలా వరుసగా ఎవరో ఒకరు ఫోన్ చేసి విష్ చేస్తూనే ఉన్నారు. కాసేపటి తర్వాత శ్రీరామ్ ఆమెని కళ్ళు మూసుకోమని చెప్పి ఫ్లైట్ దింపాడు. శ్రీరామ్, ఎందుకు నా కళ్ళు మూసావు? మనం ఎక్కడికి వెళ్తున్నాం అంది మోక్ష. వెళ్ళాక నీకే తెలుస్తుంది, నువ్వు మాట్లాడుకున్నా నాతో రా అని ఆమెను అలానే కారు ఎక్కించాడు. కాసేపటికి కారు ఒక ఇంటి ముందాగింది. శ్రీరామ్ ఆమెను జాగ్రత్తగా కారులో దింపి లోనికి తీసుకెళ్లాడు. మెల్లగా ఆమె కళ్ళు తెరిచి ఇప్పుడు చూడు అన్నాడు. మోక్ష కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శ్రీరామ్, ఇది కళ నిజమా? నేను నా ఫేవరెట్ క్రికెటర్ ముందున్నానా అంది అతనితో మెల్లగా. శ్రీరామ్ నవ్వుతూ, నువ్వు చూస్తున్నది నిజమే మోక్ష. నీ బర్త్డేకి నేనిచ్చే గిఫ్ట్ ఇదే. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? వెళ్ళి మాట్లాడు. నీకోసం చాలా కష్టపడి ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాను, అది కూడా ఎంత ఉదయాన్నే అన్నాడు. చాలా థ్యాంక్స్ శ్రీరామ్. చిన్నప్పటి నుండి నాకు ఈయనంటే ప్రాణం. లైఫ్లో ఒక్కసారైనా ఈయన్ని కలవాలని అనుకునేదని. నీ వల్ల నా కోరిక తీరింది అని తన ఫేవరెట్ క్రికెటర్తో మాట్లాడింది. క్రికెట్ గురించి అతను చెప్పే విషయాలు చాలా శ్రద్ధగా వినేది. వచ్చేటప్పుడు ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంది. అక్కడి నుండి మళ్ళీ అదే ఫ్లైట్లో ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి విజయ్ పార్టీ అరేంజ్ చేశాడు. శ్రీరామ్ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంది. మోక్ష కేక్ కట్ చేశాక విజయ్ మోక్ష పెళ్లి గురించి అనౌన్స్ చేసి శ్రీరామ్ అని కాబోయే అల్లుడుగా అందరికీ పరిచయం చేశాడు. ఎంగేజ్మెంట్ డేట్ కూడా అప్పుడే ఫిక్స్ చేశారు పద్మావతి గారు. మోక్ష శ్రీరామ్ల ఎంగేజ్మెంట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆడవాళ్ళు షాపింగ్ హడావిడిలో ఉంటే విజయ్, వినయ్
అందరినీ ఇన్వైట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. మోక్ష శ్రీరామ్ మాత్రం ఒకరి ప్రేమను ఒకరు ఆస్వాదించే పనిలో ఉన్నారు. మోక్ష, రేపు నానమ్మ నేను ఇంటికి రమ్మని చెప్పింది అన్నాడు శ్రీరామ్. ఎలానో ఎల్లుండి మీరే మా ఇంటికి వస్తారు కదా, మళ్ళీ నేను రావడం ఎందుకు అంది మోక్ష. ఏమో నాకదంతా తెలీదు, నానమ్మ చెప్పమంది, చెప్పాను. ఒకవేళ రానంటే చెప్పు, ఆవిడికి అదే చెప్తాను అన్నాడు శ్రీరామ్. ఏయ్, ఏంటి నువ్వు అమ్మమ్మ దగ్గర నన్ను ఇరికిద్దామనుకున్నావా? వస్తాలే అంది మోక్ష. తర్వాత రోజు మోక్ష శ్రీరామ్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అందరితో కాసేపు మాట్లాడాక పద్మావతి గారు మోక్షాన్ని తన గదిలోకి తీసుకెళ్లి ఆమెకి ఒక నగల బాక్స్ ఇచ్చారు. ఏంటమ్మమ్మ ఇవి అంది మోక్ష. ఇవి వంశపారంపర్యంగా ఉన్న నగలు, ఇవి మా అత్తగారు నాకిచ్చారు, నేను నీకు ఇస్తున్నాను. అదేంటమ్మమ్మ, లెక్క ప్రకారం మీరు ఇవి అత్తయ్య గారికి ఇవ్వాలి కదా, నాకిస్తున్నారేంటి అంది మోక్ష. నువ్వన్నది నిజమే, ఇవి మీ అత్తగారికే ఇవ్వాలి, కానీ నా కూతురు భువన అందుకు ఒప్పుకోలేదు. వినయ్ వాళ్ళ పెళ్లిలో ఆ నగలు సువర్ణకి ఇస్తుంటే చాలా గొడవ చేసింది, అందుకే ఆమెకి ఇవ్వలేదు. ఎందుకో నీకు ఇవ్వాలనిపించింది. ఇవి నీకు రేపు ఇవ్వచ్చు, కానీ రేపు నా కూతురు వస్తుంది. ఇవి మీ అత్తగారికి ఇస్తేనే అది ఒప్పుకోలేదు, నీకిస్తే ఇంకా ఎంత పెద్ద గొడవ చేస్తుందో అన్నారావిడ. అమ్మమ్మ, పోని ఇవి బోనా ఆంటీకే ఇవ్వచ్చు కదా, నాకెందుకు ఇవన్నీ అంది మోక్ష. ఇవి తనకి ఇచ్చేవి కాదు, ఇవి మన వంశపు కోడళ్లే ధరించాల్సిన నగలు, అందుకే నీకిస్తున్నాను అన్నారు పద్మావతి గారు. మోక్ష వాటిని తీసుకుని ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసింది. పద్మావతి గారు మోక్షని దీవించి, నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నా కూతురికి కొంచెం అహం ఎక్కువ. రేపు నిన్నేమైనా అన్నా కూడా దాని మాటలు పట్టించుకోకు. అలా అని తనేమీ అంత చెడ్డ మనిషి అనుకోలేవు, చాలా మంచిది. కానీ ప్రతి విషయంలో తన చేయి పై చేయిగా ఉండాలని అనుకుంటుంది. అందరూ తన మాటే వినాలనుకునే మనస్తత్వం తనది అన్నారు పద్మావతి గారు. మోక్ష మౌనంగా ఆవిడ చెప్పేది వింటూ ఉంది. ఇంతలో, నానమ్మ, మీ మీటింగ్ అయిపోతే నేను మోక్షాన్ని ఇంట్లో డ్రాప్ చేసి అత్తని తీసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తాను అంటూ అక్కడికి వచ్చాడు శ్రీరామ్. మీ అత్త ఈరోజే కదా వచ్చేది, ఆ విషయమే మర్చిపోయాను. సరే మీరు వెళ్ళండి, వెళ్ళిరండి. మోక్ష, రేపు ఈ నగలు వేసుకోవడం మర్చిపోకు, అర్థమైందా అన్నారు పద్మావతి గారు. శ్రీరామ్, మీ అత్తయ్య వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి నేను కూడా వస్తాను అంది మోక్ష. ఓకే, దాందేముంది అన్నాడు శ్రీరామ్. కానీ పద్మావతి గారు మాత్రం మోక్షాన్ని వెళ్ళొద్దని చెప్పారు. ఆవిడ వద్దని చెప్పాక కారణం అడగడం ఎందుకని మోక్ష సైలెంట్గా ఉంది. శ్రీరామ్ మోక్షను వాళ్ళ ఇంటి దగ్గర దింపి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అప్పటికే భువన శ్రీరామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది ఎయిర్పోర్ట్లో. శ్రీరామ్ లేటుగా రావడంతో, ఏంట్రా, నీకు ఇంకా టైంకి రావడం అలవాటు అవ్వలేదా? ఫ్లైట్ వచ్చి ఎంతసేపు అయింది, నువ్వు ఇప్పుడా వచ్చేది? ఇంటికి పద, నీ సంగతి చెప్తా అంది. సారీ అత్త, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి నీకు తెలిసిందే కదా, ఈ ట్రాఫిక్ వలన లేట్ అయింది అని ఆమె దగ్గర బ్యాగ్ తీసుకుని కారులో పెట్టాడు. దారిలో ఆమెకి మోక్ష గురించి అడిగితే చెప్పాడు. మోక్ష ఫోటో చూపిస్తుంటే వద్దని చెప్పింది. రేపు ఎలానో చూస్తాను కదా అంది. తర్వాత రోజు అందరూ విజయ్ వాళ్ళింటికి చేరుకున్నారు. విజయ్, శ్రవంతి, శ్రీరామ్ కుటుంబ సభ్యుల్ని సాదరంగా ఆహ్వానించారు. ఏంట్రా, ఏదో కొత్త వల్ల మాకు కూడా మర్యాదలు అన్నాడు వినయ్. అదేంట్రా అలా అంటావు? ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్గా ఇక్కడికి రాలేదు, పెళ్ళికొడుకు తండ్రిగా వచ్చావు, అందుకే ఇలా మర్యాద చేస్తున్నాను. ఆడపెళ్లి వాళ్ళగా అది మా బాధ్యత అన్నాడు విజయ్ నవ్వుతూ. అబ్బో, మాటలు బాగానే చెప్తున్నావు. అప్పట్లో ఎంత ర్యాష్గా ఉండేవాడివో, ఇప్పుడు అంత కూల్గా మారిపోయావు. ఈ క్రెడిట్ అంతా మా చెల్లెమ్మదే అన్నాడు వినయ్. ఏంట్రా, రావడంతోనే నన్ను పొగడం స్టార్ట్ చేసేసావు? కట్నం ఎక్కువ డిమాండ్ చేయడానికా? ఇంతకీ మా అల్లుడు ఎక్కడా అన్నాడు విజయ్. మా చెల్లి భువన, మీ అల్లుడు వెనక వస్తున్నారు అన్నాడు వినయ్. అదిగో మాటల్లోనే వాళ్ళు వచ్చేశారు అంది సువర్ణ. విజయ్ శ్రీరామ్తో పాటు భువనను కూడా పలకరించాడు. భువన మాత్రం విజయ్ని చూసి షాక్ అయింది. అంటే మోక్ష విజయ్ కూతురా అనుకుంది మనసులో. విజయ్ను ఒకంత కోపంగా ఒకంత బాధగా చూసింది. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోదామనుకుంది. కానీ పద్మావతి గారు ఆమెను వెళ్ళనివ్వలేదు. ఏంటండి అలా నిలబడి ఉన్నారు, రండి కూర్చోండి అని భువన చేయి పట్టుకుని తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టింది శ్రవంతి. మోక్ష పైన గదిలో రెడీ అవుతుంది. కీర్తి, లాస్య ఆమెను రెడీ చేస్తున్నారు. అత్త, వదిని చూడు, నా ఎంగేజ్మెంట్కి రాలేదు. తనకు నాకంటే అన్నయ్య ఎక్కువయ్యాడు. నైట్ ఫోన్ చేసి ఏవో సాకులు చెప్తుంది. పెళ్ళికి వస్తుంది కదా, అప్పుడు చెప్తా తన పని అంది మోక్ష. రేపు నీ పెళ్ళయ్యాక కూడా నువ్వు కూడా మీ వదినలానే సాకులు చెప్తావులే అంది లాస్య. నేనేమీ అలా చెప్పను, అయినా నేను ఈ ఊర్లోనే కదా ఉండేది, మీ అందరినీ కలుస్తూనే ఉంటాను అంది మోక్ష. ఇప్పుడు అలానే చెప్తావు మాటలు. రేపు పెళ్ళయ్యాక మా దగ్గర రావడానికి నాకు ఆ పనుంది ఈ పనుంది అంటూ నువ్వు కూడా మాకు సాకులు చెప్తావు అంది లాస్య. ఏంటి ఇంకా మీ ముచ్చట్లు? శ్రీరామ్ వాళ్ళు వచ్చేశారు, మోక్షను త్వరగా రెడీ చేసి కిందికి తీసుకురండి అంటూ అక్కడికొచ్చాడు లిఖిత్. హా, అయిపోయింది, మేము తీసుకుని వస్తున్నాం, నువ్వు వెళ్ళు అంది లాస్య మోక్షను పువ్వులు పెడుతూ. శ్రవంతి పంతులు గారికి కావలసినవన్నీ సమకూరుస్తోంది. విజయ్ శ్రీరామ్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు.
అప్పుడే కీర్తి వాళ్ళు మోక్షను అక్కడికి తీసుకొచ్చారు. శ్రీరామ్తో పాటు మిగిలిన అందరి చూపులు మోక్షపై నిలిచిపోయాయి. అంత అందంగా ఉంది తను. ఏంటి అందరూ నా కోడల్ని అలా చూస్తున్నారు? నా బంగారు తల్లికి దిష్టి తగులుతుంది అన్నాడు రాయల్. మీ ఇంటి బంగారం ఇక నుండి మా ఇంటి బంగారం బాబు, తనకు మా దిష్టి ఎందుకు తగులుతుంది అన్నారు పద్మావతి గారు. అవునండి, ఇక నుండి మా మోక్ష మీ ఇంటి కోడలు అవబోతుంది కదా, ఆ విషయమే మర్చిపోయాను అన్నాడు రాయల్ కొంచెం ఎమోషనల్ అవుతూ. ఏంటండి అందరూ చూస్తున్నారు అని రాయల్ భుజంపై చెయ్యేసి, మీరేమనుకోకండి అమ్మ, ఈయనకు మా పిల్లలంటే మోక్ష అంటేనే ఎక్కువ ఇష్టం, అందుకే అలా ఎమోషనల్ అయ్యారు అంది లాస్య. ఇందులో అనుకోవడానికి ఏముంది, అబ్బాయి మాటల్లో మోక్షపై ప్రేమ కనిపిస్తూనే ఉంది అన్నారు పద్మావతి గారు. అత్త, ఎలా ఉంది నా సెలక్షన్? మోక్ష నీకు నచ్చిందా అన్నాడు శ్రీరామ్. నాకు నచ్చేదేముంది, నీకు కదా నచ్చాలి అంది భువన. మనసులో మాత్రం ఆ విజయ్ కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ ఇది కూడా ఒకందుకు మంచిదే, నీ పెళ్ళయ్యాక నేనంటే ఏంటో చూపిస్తా అనుకుంది. పంతులు గారు సాంప్రదాయబద్ధంగా నిశ్చితార్థం జరిపించారు. పద్మావతి గారు అప్పుడే పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టించారు. నెల రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో అదే ఖాయం చేశారు అందరూ. శ్రీరామ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. తన కలల రాణి తన సొంతం కాబోతున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు. అందరూ భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చొని పెళ్లి ఎక్కడ చేయాలి అని కళ్యాణ మండపాల గురించి మాట్లాడుకుంటున్నారు. విజయ్, శ్రవంతి, వినయ్, సువర్ణ, పద్మావతి గారు పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండగా భువన సైలెంట్గా కూర్చొని వాళ్ళ మాటలు వింటుంది. అత్త, వాళ్ళు మాట్లాడుకుంటున్నారుగా, నువ్వు మోక్షతో మాట్లాడలేదు కదా, నాతో రా, నీకు తనని పరిచయం చేస్తాను అని ఆమెను మోక్ష దగ్గరికి తీసుకెళ్లాడు శ్రీరామ్. కీర్తితో మాట్లాడుతున్న మోక్ష శ్రీరామ్తో పాటు వచ్చిన భువనాన్ని చూసి లేచి నిలబడింది. శ్రీరామ్ మోక్షకు భువనాన్ని చూపిస్తూ, మోక్ష, ఈవిడే మా మేనత్త, నాకు అమ్మ తర్వాత అమ్మ, చిన్నప్పటి నుండి నేను అత్త దగ్గరే పెరిగాను అంటూ ఆమెను పరిచయం చేశాడు. హలో ఆంటీ, నైస్ టు మీట్ యూ, మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు శ్రీరామ్కి అత్త అంటే ఎవరూ నమ్మరు, అతనికి అక్కలా ఉంటారు మీరు. అవును, మీరు ఒక్కరే వచ్చారా, అంకుల్ వాళ్ళు రాలేదా అంది మోక్ష. మోక్ష అనేసరికి సీరియస్గా మారిపోయింది భువన. శ్రీరామ్ వెంటనే, సారీ అత్త, తనకు నీ గురించి తెలియదు, అందుకే అలా మాట్లాడింది, ఏమీ అనుకోకు అంటూ మోక్షను అక్కడి నుండి పక్కకు తీసుకెళ్లాడు. ఏంటి శ్రీరామ్, ఏమైంది? ఎందుకు ఆంటీ అలా సీరియస్గా అన్నారు? నేనేమీ తప్పుగా మాట్లాడలేదు కదా అంది. నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, కానీ అత్తకు పెళ్ళి అవ్వలేదు, నువ్వు ఏకంగా దాని గురించే మాట్లాడావు. తనకు లవ్ ఫెయిల్యూర్ అని, అందుకే జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది అని అమ్మ చెప్తే విన్నాను అన్నాడు శ్రీరామ్. అవునా, మరి నాకు నిన్ననే చెప్పొచ్చు కదా, నాకు తెలియక అలా మాట్లాడాను. ఆమె ఏమనుకుందో ఏమో, ఇప్పుడే వెళ్ళి సారీ చెప్తాను అని భువన దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని, సారీ ఆంటీ, నాకు తెలియక అలా అన్నాను. అసలు మీ గురించి నాకు శ్రీరామ్ చెప్పనే లేదు, చెప్పుంటే అలా మాట్లాడదనే కాదు. అయినా మీలాంటి అందమైన అమ్మాయిని మిస్ అయినందుకు అతను ఎవరో కానీ చాలా దురదృష్టవంతుడు అంది మోక్ష. భువన మోక్షకు ఏం సమాధానం చెప్పకుండా సీరియస్గా ఆమెను చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సారీ చెప్పినా కూడా ఆవిడ అలా వెళ్ళిపోయింది ఏంటి? ఈవిడికి పొగరు టన్నుల్లో ఉన్నట్లుంది, అందుకే సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది అనుకుంది మనసులో. మోక్ష, నేను అత్తతో మాట్లాడతాను, నువ్వేం ఫీల్ అవ్వకు అని భువన వెనకే వెళ్ళాడు శ్రీరామ్ కూడా. శ్రీరామ్ వెళ్ళేసరికే భువన కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఏంటి శ్రీ, ఇక్కడున్నావు, పద లోపలికి అంటూ శ్రీరామ్ని లోపలికి తీసుకుని విజయ్. కాసేపటి తర్వాత శ్రీరామ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. శ్రీరామ్ ఇంటిలోకి వెళ్ళడంతోనే భువన ఉన్న గదిలోకి వెళ్ళాడు. భువన సీరియస్గా కూర్చొని ఏదో ఆలోచిస్తుంది. అత్త, మోక్ష తరపున నేను క్షమాపణ చెప్తున్నాను, తనకు తెలియక అలా అంది, ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను, ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించు, నువ్వు ఇలా కోపంగా ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు అన్నాడు శ్రీరామ్ ఆమె ముందు కింద కూర్చుని. భువన అతని తల నిమురుతూ, శ్రీ, నీ మీద నాకెందుకు కోపం, నీపైనే కాదు తనపై కూడా నాకు కోపం లేదు, ఎందుకో మనసుకు బాధగా అనిపించి అక్కడి నుండి వచ్చేసా, అంతకు మించి ఇంకేం లేదు, నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది. శ్రీరామ్ ఆమె చేయి పట్టుకుని, నీకు కోపం పోయింది, నాకదే చాలు, ఇక నేను ప్రశాంతంగా పడుకుంటా అన్నాడు. నా కోపం అప్పుడే పోదు శ్రీ, నేను ఇలా ఉండడానికి కారణమైన ఆ విజయ్ కూతురు మన ఇంటికి రాబోతుంది, ఇన్ని రోజులకు అతనిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని నేను వదులుకోను, నా ప్రతీకారం మోక్ష మీదే చూపిస్తాను, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నేనంటే ఏంటో, నేను అనుభవించిన దానికి 100 రెట్లు ఆ మోక్ష అనుభవించేలా చేస్తాను, నీకు ఆ మోక్షతో పెళ్లి మాత్రమే అవుతుంది, కానీ మిమ్మల్ని కలవనివ్వను, దానికి నరకం అంటే ఏంటో చూపిస్తా అనుకుంది భువన మనసులో. భువన ఉద్దేశం తెలియని శ్రీరామ్ ఆమెకు మోక్షపై ఎలాంటి కోపం లేదనుకొని హ్యాపీగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు మోక్ష ఇంట్లోనూ శ్రీరామ్ ఇంట్లోనూ పసుపు కొట్టి పెళ్లి పనులు స్టార్ట్ చేశారు. ఒకరోజు పెళ్లి ఎంత గ్రాండ్గా చేయాలని విజయ్ శ్రవంతితో మాట్లాడుతుంటే మోక్ష అతని దగ్గరికి వెళ్ళి, డాడీ, నేను ఒకటి అడుగుతా, మీరు కాదనరు కదా అంది.
ఏంటి బంగారం, నువ్వు అడిగింది నేనేమే? ఏనాడైనా కాదన్నానా? నీకేం కావాలో చెప్పు, చిటికలో అరేంజ్ చేస్తా అన్నాడు విజయ్. నాకు తెలుసు డాడీ, మీరు కాదనరని. మీరు నా పెళ్లి గ్రాండ్గా చేద్దామనుకుంటున్నారు కదా అంది మోక్ష. అదేం ప్రశ్న మోక్ష? ఒక్కగానొక్క కూతురు పెళ్లి 10 కాలాలు గుర్తుండిపోయేలా చేయాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. అలానే మీ డాడీ కూడా అనుకుంటున్నారు అంది శ్రవంతి. అవునా? మరి నా పెళ్లికి ఎంత ఖర్చు చేద్దాం అనుకుంటున్నారు అంది మోక్ష. మోక్ష మాటలకి విజయ్ నవ్వుతూ అవన్నీ నీకెందుకురా అన్నాడు. నాకు కావాలి, ముందు చెప్పండి డాడీ అంది మోక్ష. సుమారు ఒక 10 కోట్లు ఖర్చు పెడదామని అనుకుంటున్నాను అన్నాడు విజయ్. ఓహో, 10 కోట్లు ఖర్చు పెట్టడానికి మీరు రెడీగా ఉన్నారన్నమాట అంది మోక్ష. అవసరమైతే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాను. అయినా నేను సంపాదించేది నీకోసమే కదా అన్నాడు విజయ్. అంటే ఆ డబ్బుపై నాకు హక్కు ఉంటుంది కదా డాడీ అంది మోక్ష. మోక్ష అలా ఎందుకు అడుగుతుందో విజయ్కి శ్రవంతికి అర్థం కాలేదు. ఈ ఆస్తి మొత్తం నీకే కదా, నీకు హక్కు లేకుండా ఎలా ఉంటుంది అన్నాడు విజయ్. ఓకే డాడీ, ఇప్పుడు మ్యాటర్లోకి వస్తా. నా పెళ్లి ఏమీ గ్రాండ్గా చేయాల్సిన అవసరం లేదు. మీరు పెళ్లికి ఖర్చు పెట్టాలనుకున్న డబ్బులు నాకు ఇచ్చేయండి అంది మోక్ష. అదేంటి, అంత డబ్బు నీకెందుకు అంది శ్రవంతి. నీకు డబ్బులు కావాలంటే ఇస్తాను, కానీ దానికి పెళ్లి సింపుల్గా చేయడం ఎందుకు? ముందు నీకు ఎంత కావాలో చెప్పు, పోనీ బ్లాంక్ చెక్ ఇస్తాను. నీకు ఎంత కావాలో రాసుకో అన్నాడు విజయ్. డాడీ, మీరు ఇలా అంటారని నాకు తెలుసు. మీరు నేను అడిగితే ఇస్తారని అది వేరు, కానీ పెళ్లి ఇంత గ్రాండ్గా చేయడం నాకు ఇష్టం లేదు. పెళ్లికి వచ్చిన వాళ్ళు మహా అయితే 1 నెల గుర్తుపెట్టుకుంటారు. తర్వాత వేరే వాళ్ళు ఎంతకంటే గ్రాండ్గా చేస్తే దాని గురించే మాట్లాడుకుంటారు. దాని బదులు ఆ డబ్బులు ఏదైనా ఆర్ఫన్కి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. శ్రీరామ్తో కూడా ఆ విషయం చెప్పాను. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతా అన్నాడు అంది మోక్ష. ఓకే, నీ ఉద్దేశం నాకు నచ్చింది, అలానే చేద్దాం అన్నాడు విజయ్. థ్యాంక్స్ డాడీ, మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారనుకోలేదు అంది మోక్ష విజయ్ని హక్ చేసుకుంటూ. ఏంటండి మీరు, అది ఎలా చెప్తే అలా చేస్తారా? చిన్నపిల్ల, దానికేం తెలుసు, అది అలానే అంటుంది. మీరు మాత్రం పెళ్లి గ్రాండ్గా చేయాల్సిందే అంది శ్రవంతి. శ్రవంతి, తను ఇంకా చిన్నపిల్ల కాదు, తను కరెక్ట్గానే ఆలోచించింది. తనలానే అందరం ఆలోచిస్తే బాగుంటుంది. డబ్బును వృధాగా ఖర్చు చేయడం కంటే లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. నేను నా కూతురి మాటను సమర్థిస్తున్నాను. కావాలంటే వినయ్తో కూడా నేనే మాట్లాడతాను అన్నాడు విజయ్. మీ ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చాక ఇక నేను చేసేదేముంది? మీ ఇష్టం వచ్చినట్లే కానివ్వండి, కానీ పెళ్లి మాత్రం అంతా సాంప్రదాయబద్ధకంగా జరగాలి అంది శ్రవంతి. ఆ ఒక్కటి నీకు నచ్చినట్లు చెయ్యి, మేం కాదనము అన్నారు ఇద్దరు ఒకేసారి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.